హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మీకు పోలిపాడ్యం యొక్క పూజా విధానం ఏంటో వివరిస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పోలిపాడ్యమి పూజా విధానం, తేదీ, పూజా సమయాలు, పోలిపాడ్యమి ఏ రోజున వచ్చింది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా పోలిపాడ్యమి ఎన్ని ఒత్తులు దీపాలు వెలిగించాలి, 31, 33, 35, అరటి డొప్పలు లేకపోతే ఏం చేయాలి, నాన్ వెజ్ తినవచ్చా, తులసి కోట లేని వారు ఏం చేయాలి, ఈ రోజు కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించాలి, ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా, పోలి స్వర్గం లేదా పోలిపాడ్యమి ఎలా జరుపుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక మాసం నెల పొడవునా 30 రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవడం, ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృతికా దీపాలు వెలిగించడం, కార్తీక సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి ఇటువంటి పర్వదినాల్లో చక్కగా ఉపవాసం ఉండడం, ప్రతిరోజు సాయంత్రం శివాలయానికి విష్ణువాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని సందర్శించడం, కార్తీక స్నానాలు, దానాలు ఇటువంటివన్నీ పాటిస్తుంటారనమాట. వీటన్నిటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి. ఆ 4 రోజులు చేయలేకపోయామనే బాధ కలవటానికి అవకాశం ఉంటుంది. ఆ 4 రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందటానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ పోలిపాడ్యం అన్నమాట. శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటువంటి అత్యంత ప్రధానమైన ఆంతర్యం కూడా ఈ పోలి స్వర్గంలో మనకు కనపడుతుంది. పోలిపాడ్యంని ఎలా జరుపుకోవాలి, ఇలా జరుపుతున్నట్లయితేనే ఈ కార్తీక మాస పుణ్యం అంతా పొందగలుగుతామా అని చెప్పుకునే అంశాలు ఏమున్నాయి అనేది ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం. పోలిపాడ్యమి ఇది మార్గశిర మాసంలో పాడ్యమి తిథి ఉన్న రోజు జరుపుకుంటాం. అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు 2000 నవంబర్ 21వ తేదీ శుక్రవారం అన్నమాట. అప్పుడు ఏ గడియల్లో ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో చూపించాను. దీపాలను వదవలసిన సమయం 21 శుక్రవారం ఉదయం 6 గంటల లోపు, అంటే సూర్యోదయానికంటే ముందుగానే దీపాలను వదలాలన్నమాట. ఎప్పుడు వరకు పాడ్యమి ఉన్నది, ఎప్పుడు వరకు అమావాస్య ఉన్నది అని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. పోలిపాడ్యమి పూజా విధానం. ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలికి, కుదరకపోతే ఆవు పేడ పిడకలు దొరుకుతాయి కదా, వాటిని నీటిలో కలిపి చల్లాలి. తులసమ్మ ముందు ముగ్గులు వేసి యథాశక్తిగా పూజ చేయాలి. తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి, నీరు పోయండి, కాస్త పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించండి. తులసి చెట్టు మొదట్లో వేయకూడదు, కాండానికి రాయండి. అగరొత్తులు వెలిగించి దీపం చూపించి నైవేద్యం నివేదన చేసి లక్ష్మీనారాయణకి నమస్కరించి ఆ తర్వాత మంగళి హారతి ఇవ్వండి. తులసి అష్టోత్తరం, కార్తీక దామోదర అష్టోత్తరం, కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం ఫలం కలగడానికి గాను మొత్తం 33 ఒత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి. 33 ఒత్తులే ఎందుకు అంటే, ఈ మాసంలో ఉండే 30 రోజులకు గాను 30 ఒత్తులు, తిథులు హెచ్చుతగులకు గాను 1 ఒత్తి, మిగిలిన 2 ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు, మొత్తం 33 దీపాలు అన్నమాట. అలాగే కాకుండా మనకి 33 కోట్ల దేవతలు మనకు ఉన్నారని ప్రతీకగా కూడా ఈ 33 దీపాలు వెలిగిస్తారనమాట. చెరువులు, నది దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి అరటి డప్పల్లో దీపాలు విడిచిపెట్టాలి. చెరువులు, నదులు లేని వాళ్ళు ఇంట్లో ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి దానినే చెరువుగా భావించి విడిచిపెట్టాలి. అరటి డప్పులు దొరకకపోతే కొబ్బరి చిప్పలో కానీ, తమలపాకులో కానీ, జిల్లేడు ఆకులో కానీ దీపాలను వదలాలి. తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకొని పోలీస్ వర్గం కథ చెప్పుకొని కొన్ని అక్షంతలు తులసమ్మకు వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఈ పూజను ఆచరించడానికి ఆనవాయితీ అవసరం లేదు, ఎవరైనా చేయవచ్చు. ఈ రోజున నాన్ వెజ్ తినడం అసలు చేయకూడదు. ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా అంటే, సాధారణంగా తులసి కోట బాల్కనీలో బయట ఉంటుంది కనుక అక్కడ శుభ్రం చేసుకుని పూజ చేయవచ్చు. ఇంట్లో వాళ్ళు నిద్ర లేవనప్పుడు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, అంతేకాని మనసును కష్టపెట్టుకోవద్దు. ఈ రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అంటే, మళ్ళీ వచ్చే సంవత్సరమే ఈ పోలిపాడ్యమి దీపాలను వెలిగించాలి. మన తృప్తి కోసం నవంబర్ 20 పాడ్యమి తిథి ఉంది కనుక ఆ రోజు సాయంత్రం, అంటే 20వ తారీఖు సాయంత్రం కూడా దీపాలను వెలిగించుకోవచ్చు అన్నమాట. గురువారం అన్నమాట, 20 అంటే గురువారం సాయంత్రం.
పోలిపాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని సంతరించుకుందాం. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Sita Vlogs Trendy. Please like, share, comment my channel Sita Vlogs Trendy. Thank you.